ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. 27వ వచనం, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 27వ వచనం. మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను, తయీనానుకు దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దోను నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఎట్లనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టుపట్టి ఉండేది. ఈ కనానీయులు చాలా బలవంతులు. వాళ్ళు నీ వీటిలో అనుకుంటాను ఇటు బాగుంటారు వాళ్ళు. మనుషుల సహాయం కొరకు మనుషుల గౌరవిస్తాను, కానీ నన్ను తుణీకరిస్తాను కాబట్టి మీరు అక్కడికి పోవద్దు, అలా ప్రవేశించాలి. వీళ్ళిద్దరు మాత్రమే, యెహోషువ మాత్రమే ప్రవేశించాలి. మీ అందరికీ అవునా? మనషే అంటే, మనషీయులు అంటే కాజింగ్ టు ఫర్గెట్, కాజింగ్ అంటే క్షమించేవారు అన్నట్టు. మనషీయులు అని అంటే క్షమించేవారు. బెత్షెయాను అని అంటే ద హౌస్ ఆఫ్ ఈజీ, అంటే ఈ నెమ్మది గల ప్రదేశం అన్నట్టు. అంటే బెత్షెయాను అంటే బేత్ అని అంటే ఇల్లు, నెమ్మది గల ఇల్లు. దాని పల్లెలను, తయీనాను దాని పల్లెలు, తనాకు అని అంటే శాండ్రీ అని అంటారు. తయీనాను అని అంటే శాండ్రీ అంటే ఇసుక ప్రదేశం అన్నట్టు, ఇసుక ప్రదేశం. దోరు నివాసులు అని అంటే, దోరు అని అంటే ఏంటిదంటే అనుకుంటున్నాం, జనరేషన్ అంటే తరం, ఒక తరం అన్నట్టు. దోరు అంటే ఒక తరం. ఇబ్లయీము అని అంటే ఏంటిది? ఇబ్లయీము డివోటింగ్ ద పీపుల్, డివోరింగ్ అంటే ప్రజలను మింగేది అన్నట్టు. ఇది దోరు అని అంటే ప్రజలను మింగేది అన్నట్టు. మెగిద్దోను అని అంటే ఏంటిది? మెగిద్దోను ప్లేస్ ఆఫ్ క్రౌడ్ అని అంటే చాలామంది ఉన్న ప్రజలు. మెగిద్దోను అని అంటే చాలామంది ఉన్న ప్రజలు నివసించే ప్రదేశాలు అని దాని అర్థం వస్తుంది. మెగిద్దోను పల్లెలు స్వాధీనపరుచుకొనలేదు. ఎవరు స్వాధీనపరుచుకొనలేదు? మనష్షీయులు స్వాధీనపరుచుకొనలేదు. ఏలయనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టి ఉండేది. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనేది. వారిని బొత్తిగా వెలుగొట్టలేదు. ఇశ్రాయేలీలు వారిని ఎవరిని వెలుగొట్టలేదు, కనానీయులను వెలుగొట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా గట్టి పట్టు ఉన్నారు, బలవంతులై ఉన్నారు అన్నట్టు. ఒక మాటలో చెప్పాలంటే దౌర్జన్య కాలం, దేహదారుఢ్యం కలిగి బలవంతులైంది, ఇతరుల మీద దౌర్జన్యం చేసినట్టుంది. అవునవును. వాళ్ళ దేహదారుఢ్యాన్ని చూసుకొని ఇతరులు మేము బలవంతులం అని చెప్పి వాళ్ళని భయపెట్టింటారే వాళ్ళకి. ఎఫ్రాయిము అని అంటే, ఎఫ్రాయిం అంటే డబుల్ ఫ్రూట్ఫుల్, అంటే రెండంతల ఫలభరితమైనది అని అర్థం అన్నట్టు. ఐషల్ డబుల్ ఎఫ్రాయిం. గెజేరు అని అంటే పోర్షన్, అంటే భాగము అని అర్థం వస్తుంది. నివసించిన కానానీయులను వెళ్ళగొట్టలేదు. గెజేరులో అంటే పోర్షన్ అన్నట్టు, అంటే భాగము. కనానీయుల వారి మధ్యను నివసించిరి. జబులూను అని అంటే ఏంటిది? జబులూను అని అంటే ఎగ్జాల్టెడ్, అంటే జబులూను అని అంటే ఎగ్జాల్టెడ్ అంటే ఈ మంచి పేరు పొందిన వారు అన్నట్టు.
కిత్రోను నివాసులు. కిత్రోను అంటే ఏంటిది? ఇన్సెన్స్ అంటే ఈ యొక్క బల్ల ఉంటుంది కదా, బల్ల మీద పెట్టే ధూపం అన్నట్టు, ధూపం. నహలాలు నివాసులను వెలగొట్టలేదు. నహలాలు అని అంటే పాస్చర్, అంటే ఈ యొక్క పచ్చగడ్డి అన్నట్టు. నహలాలు అంటే పచ్చగడ్డి. ఈ యొక్క నహలాలు అనేది పాస్టర్ అనే పేరు వచ్చింది. పాస్టర్, ప్యాచూర్ అని అంటే పచ్చగడ్డి, దాని నుండి పాస్టర్ అనేది వచ్చింది. నివాసులు వెలగొట్టలేదు. కనానీయుల వారు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయి వారైరి. అందుకోసమే ఈ జెబులూను ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులు వాళ్ళను హతమారుస్తున్నారు. ఇప్పుడైతే హతమారుస్తున్నారు. ఈ బెంజమిన్ నెతన్యాహు వచ్చిన తర్వాత వాళ్ళు హతమవుతారు అందరూ. ఇప్పుడు అందరూ లైన్లు కట్టినారు, ఓ పెద్ద కిలోమీటర్ల లైన్లు. అవేంటి, అక్కడ నుండి ఇరాన్ నుండి కిలోమీటర్ల లైన్లతోని అన్ని జీబులు, అన్ని కార్లే వెళ్ళిపోతాం. అంతే మరి. ఇక మనం ఎక్కడున్న ప్రాణం రక్షించబడాలనే వాళ్ళ యొక్క తాపత్రయం. ఆషేరీయులు. ఆషేరు అంటే ఏంటిది? హ్యాపీ అంటే ధన్యుడు అని అంటారు, చూసినావా? ధన్యుడు అనేది ఆషేరు గోత్రం. ఆషేరీయులు ఈ యొక్క ఒక మంచి జనాంగమే వీళ్ళు. ఆషేరీయులు వీళ్ళకి ఎట్లున్నదంటే, వీళ్ళు ధన్యులు. అంటే యశూరూను అని అంటారు, చూసినావా? యశూరూను అని అక్కడ యెషయా గ్రంథంలో ఉంటుంది. యశూరూను అనేది ఆషేరీయులలో నుండి వచ్చిన, అది వాళ్ళే యశూరులు. అంటే ఆషేరీయులే యశూరూను వాళ్ళు. అక్కో అని అంటే స్ట్రైట్నెస్. అక్కో నివాసులు, సిదోను నివాసులు, అహ్లాబు వారికి, అక్షీబు వారిని, హెబ్బా వారిని, అఫేకు వారిని, హోరేబు వారిని, రేహోబు వారిని, ఆషేరీయుల దేశ నివాసులైన కానానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించేది. ఆషేరీయులు వాళ్ళను వెళ్ళగొట్టలేదు అన్నట్టు, వారి మధ్య నివసించారు. నఫ్తాలి అంటే ఏంటిది? నఫ్తాలి అంటే రెజ్లింగ్, అంటే పోరాటం అన్నట్టు, రెజ్లింగ్. ఈ యొక్క యాకోబు దేవుని దూతతోని రెజ్లింగ్ చేస్తాడు, పోరాటం. అదే ఇది నఫ్తాలి. నఫ్తాలి అంటే అదే పేరు. అదే బత్సమేషును వారిని, బెనాతు వారిని వెళ్ళగొట్టలేదు, బెతనాతును వారిని వెళ్ళగొట్టలేదు. బత్సమేషు నివాసులను చేతను, బెతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు, దానీయులు అంటే జడ్జ్ అన్నట్టు. దానీయులు అని అంటే జడ్జ్, అంటే న్యాయాధిపతులు అన్నాడు. అమోరీయులు దానీయుల పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను, నందలి, ఎసెరును కొండలోను, షైల్బీలోను, భీములోను నివసించవలనని పట్టియుండి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకుంటారు. వీళ్ళంతా ఎవరన్నా అంటే, వీళ్ళు ఇది ఎస్సేరు అని అంటే ద సన్ అన్నట్టు, అంటే సూర్యుడు. షయల్బీలీము అని అంటే ద ప్లేస్ ఆఫ్ ఫాక్సెస్, ఈ నక్కలు ఉండే ప్రదేశం అన్నట్టు. ఈ అక్రబీము అని అంటే
అసెండ్ ఆఫ్ స్కార్పియన్ అంటే స్కార్పియన్లు ఉండే ప్రదేశం అన్నట్టు. అక్కబీయులు, అమోరీలు సరిహద్దు అక్కర భీము అంటే ఏంటిది, ఈ యొక్క స్కార్పియన్స్ ఉండే స్థలం అన్నట్టు. ఎస్సనీయులు ద రాక్ అని అంటారు అన్నట్టు, వీళ్ళను ద రాక్ అని అంటారు. ఈ రీతిగా వాళ్ళను వెలగొట్టలేక ఉంచుకున్నారు. ఇక వీళ్ళు ఎప్పుడైతే బలవంతులైనరో, ఇస్రాయేల్ బలవంతులైనరో, వాళ్ళు వెట్టి పని చేయించుకుంటారు. వెళ్ళిపోలే. వెట్టి పని అంటే ఏంటిది, బానిసత్వాన్ని బానిసత్వం చేసుకుంటారు. బానిసత్వంలో ఉండి వాళ్ళు సరే మంచిది అని వాళ్ళు కూడా అనుకున్నారు. అవునవును అన్నట్టు ఉన్నారు అన్నట్టు. ఇక్కడ తెలంగాణకు ఏ విధంగా వచ్చి అది బీహార్ నుండి వస్తుండ్రు, ఈ ఛత్తీస్గఢ్ నుండి వచ్చిండ్రు, ఇక్కడ అన్ని ప్రదేశాల నుండి, బీహార్ నుండి. అవునవును వాళ్ళు లేదు వాళ్ళు 8 గంటలకు ఒక తీర్మానం చేసుకున్నారు టాటా కంపెనీ, ప్రతి ఒక్కరికి పని నేర్పించి వాళ్ళని మన తెలంగాణలో కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ తెలంగాణలకు ఏమున్నది, ఏం లేదు. అది అంటే ఉన్నది, మంచి తెలివి ఉన్నది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపర్చునిటీ దొరికింది కానీ వాళ్ళు చేయలే. ఆపర్చునిటీ ఎందుకు దొరకలే మనకు మంచి ఆపర్చునిటీ దొరికింది కానీ మనం నీరసం అయిపోయినాం. అది ఇవే గిదేం చేస్తారు, గదేం చేస్తారు, అక్కడ ఏం పోతారు, ఇక్కడ ఏం పోతారు అనేది అలసత్వము దెబ్బతిన్నారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించారు.